హాయ్ అండి. మిస్టర్ అరగంట్ హస్బెండ్ పార్ట్ 49. తనకు వెనక్కి తిరిగి పడుకున్న భార్యపై అర్జున్కు చిన్న అలక వచ్చింది. వెంటనే ఆమెను తన వైపుకు లాక్కుని తన గుండెలకు దగ్గరగా హత్తుకున్నాడు. నిద్రలో ఉన్న ఆరోహి కూడా మరింతగా అతని దగ్గరకు చేరి అతని గుండెలపై తల పెట్టుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఆమెపై ఉన్న దుప్పటి లోపలే తను కూడా చేరి అర్జున్ కళ్ళు మూసుకుని నిద్రపోయాడు ప్రశాంతంగా. ఇక ఎప్పట్లాగే ఉదయాన్నే నిద్రలేచిన ఆరోహి తనను కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుని నిద్రపోతున్న అర్జున్ని చూసింది. రాత్రి జరిగిన మధురమైన క్షణాలు గుర్తుకు రావటంతో ఆమె ముఖం సిగ్గుతో ఎర్రపడింది. నెమ్మదిగా అతని నుంచి విడిపించుకుని పైకి లేచి నిలబడింది. తన గుండెలపై ఉన్న భారం తగ్గినట్టు అనిపించటంతో అర్జున్ నిద్రలోనే ఆరోహి కోసం వెతికాడు. ఆమె లేచి వెళ్ళిపోయిందని భావించి దిండును దగ్గరికి తీసుకుని హత్తుకుని మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. అది చూసిన ఆరోహి ముఖంలోని చిరునవ్వు మెరిసింది. ఆమె నవ్వుతూ వంగి అతని ఎదుటిపై ఉన్న జుట్టును పక్కకు జరిపి ప్రేమగా ముద్దు పెట్టింది. ఆమె ఊపిరి తాకడంతో అర్జున్ కాస్త కదిలాడు. అతనికి మెలకువ వస్తే మళ్ళీ తనను ఆట పట్టిస్తాడేమోనని భయపడిన ఆరోహి వెంటనే డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. త్వరగా స్నానం చేసి రెడీ అయ్యి కిందకి వచ్చింది. ఇక ఎప్పట్లాగానే ముగ్గు వేసి పూజ పూర్తి చేసి తర్వాత దేవుడి గదిలో పూజ చేసి వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ తయారు చేయటం మొదలుపెట్టింది. మీలో ఎవరికైనా రోజు పూజ చేయటం అలవాటు ఉందండి? ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఆరోహి వెళ్ళి చాలా సేపటి తర్వాత అర్జున్ కళ్ళు తెరిచాడు. తన భార్య కోసం చుట్టూ చూసి ఆమె కనిపించకపోవడంతో చిరునవ్వు నవ్వుకున్నాడు. ఈ అమ్మాయి ఎంత త్వరగా లేచి వెళ్ళిపోతుంది. రాత్రి లేటుగా పడుకున్నా కూడా ఉదయాన్నే లేచి తన పనుల్లో పడిపోతుంది అని అనుకుంటూ పైకి లేచాడు. రెస్ట్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. పూర్తిగా రెడీ అయిన తర్వాత ఇంకా సమయం ఉండటంతో ల్యాప్టాప్ తీసుకుని కూర్చున్నాడు. ఇది ఇలా ఉండగా రాత్రంతా అర్జున్ మరియు ఆరోహిని ఎలా విడతీయాలి అని ఆలోచించిన నిత్యకి ఎలాంటి మార్గం కనిపించలేదు. నిద్ర లేకుండా గడిపి ఉదయాన్నే లేచి బయటకు వచ్చిన ఆమెకు ఆరోహి గది తలుపు తెరిచి ఉండడం కనిపించింది. తన మనసులోని ఒక ఆలోచన రావటంతో నేను అనుకున్నట్టు చేస్తే ఆరోహి కూడా అర్జున్ నుంచి తన అంతటా తానే దూరం అవుతుంది. అలాగే అన్నదమ్ముల మధ్య కూడా దూరం వస్తుంది. అప్పుడు ఆశ్రయ నా మాట వింటాడు అని అనుకుంది. నెమ్మదిగా అర్జున్ గది తలుపు దగ్గరకు వెళ్ళిన నిత్య అతని కోపం గురించి బాగా తెలిసినందున లోపలికి చూడడానికి భయపడింది. మెల్లగా వంగి లోపలికి తొంగి చూసింది. అర్జున్ ఆఫీస్కి రెడీ అయి ల్యాప్టాప్ పట్టుకుని కూర్చొని ఉండడం కనిపించింది. లోపలికి వెళ్ళాలంటేనే ఆమెకు చేతులు కాళ్ళు వణకడం మొదలయ్యాయి. ఇక అతన్ని కోపంగా ఉండే స్వభావం గుర్తుకు వచ్చి అయ్యో ఇదంతా వద్దు, ముందే కోపిస్తే కోపం వస్తే ఏం చేస్తారో కూడా తెలియదే అని భయపడింది నిత్య. మరి ఎందుకమ్మా ఈ ప్లాన్లన్నీ? నీకు చక్కగా ఉండొచ్చుగా నువ్వు. ఇక అలా అనుకోవడంతో నిత్య నుదుటిపై చెమట చుక్కలు పడ్డాయి అర్జున్ గురించి. అయినా కూడా ఇప్పుడు నేను ఇతనికి భయపడి వెనక్కి తగ్గితే నేను అనుకున్నది చేయలేను అని ధైర్యం తెచ్చుకుని ఎలాగోలాగైతే లోపలికి అడుగు పెట్టింది. బావా బావా అని పిలవడానికి ప్రయత్నించిన ఆమె గొంతులో నుంచి మాట బయటికి రాలేదు. చేతిలో చీర కొంగుని గట్టిగా పట్టుకుని చివరకు ధైర్యం చేసి బావా అని పిలిచింది. ల్యాప్టాప్ చూస్తూ కూర్చున్న అర్జున్ ఎవరో పిలిచినట్టు అనిపించి తలెత్తి చూశాడు. తన ముందు భయంతో తడబడుతూ నిలబడి ఉన్న నిత్యాన్ని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అసలు ఎప్పుడు తనతో మాట్లాడడానికి కూడా భయపడుతూ దూరం నుంచే అవసరమైనంత మాత్రమే మాట్లాడే నిత్య ఈ రోజు తన గదికి వచ్చి నిలబడడం అతనికి వింతగా అనిపించింది. అర్జున్ ఏం మాట్లాడకుండా కళ్ళతోనే ఏంటి అని అడిగాడు. అతని చూపుకే భయపడిపోయిన నిత్య కావాలని ఒక్కసారిగా కంగారు పడినట్టు నటిస్తూ కింద పడిపోయింది. అది చూసిన అర్జున్ వెంటనే కంగారు పడ్డాడు. ఆమె దగ్గరికి వెళ్ళాలి అనిపించిన పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం దూరంగానే నిలబడి ఏ నిత్య లే, ఏమైంది నీకు అని ఆందోళనగా అడిగాడు. తర్వాత వెంటనే ఆరోహి అని గట్టిగా పిలిచాడు. కింద వంటగదిలో టిఫిన్ తయారు చేస్తున్న ఆరోహి అర్జున్ గొంతు విని వెంటనే బయటకు వచ్చింది. సోఫాలో కూర్చున్న హేమ నవ్వుతూ ఏంటారు, ఏదో మాయ చేసేసావు నా కొడుకుని. ఇక ముందు ప్రతి విషయానికి అమ్మ అమ్మని పిలిచేవాడు, ముందు ఇప్పుడు ఆరోహి అంటూ పిలుస్తున్నాడు అని సరదాగా ఆట పట్టించారు. అప్పుడే అర్జున్ మళ్ళీ ఆందోళనగా
ఆరోహి అని పిలిచాడు. హేమ నవ్వుతూ, ఆరు త్వరగా వెళ్ళు, ఏమైందో చూడు అని అన్నారు. ఆరోహి సిగ్గుతో నవ్వుకుంటూ పైకి వెళ్ళింది. కానీ ఈసారి అర్జున్ గొంతులో ఎప్పట్లాగా సరదా లేకుండా ఆందోళన కనిపించడంతో ఆమె వేగంగా గదిలోకి వెళ్ళింది. ఆరోహి వస్తున్నట్లు గమనించిన నిత్య వెంటనే అర్జున్ చేతిని పట్టుకుని, బావా ప్లీజ్ నన్నేమీ చేయకండి, దయచేసి నన్ను వదిలేయండి అంటూ భయపడినట్టు నటించింది. ఆమె మాటలు విన్న అర్జున్ కు అసలు విషయం అర్థం కాక అతని కోపం పెరిగింది. నిత్య చేసిన పనిపై అతనికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. అయితే అదే సమయంలో లోపలికి వచ్చిన ఆరోహి పరిస్థితిని చూసి ఒక క్షణం షాక్ అయింది. వెంటనే తేరుకుని అర్జున్ దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నారు మీరు, వదిలేయండి ఆమెను అంటూ అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. ఆమె మాటలకు అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. నిత్య కింద కూర్చుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. కోపంతో అర్జున్ పక్కనున్న టేబుల్ పై చేయి కొట్టడంతో అక్కడ ఉన్న వస్తువు పగిలి అతని చేతికి గాయమైంది. అతని చేతిలో రక్తం కనిపించగానే ఆరోహి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. వెంటనే అతని దగ్గరకు వెళ్లి, ఇదేం చేస్తున్నారు, మీకేమైంది అంటూ అతని చేతిని పట్టుకుంది. ఇంతలో ఇంట్లో జరిగిన గొడవ విని ఆశ్రయ్ హేమ ఇద్దరు గదిలోకి వచ్చారు. ఆశ్రయ్ని చూసిన నిత్య వెంటనే లేచి కూర్చుని, ఆశు మీ అన్నయ్య నా దగ్గర ఎంత దారుణంగా ప్రవర్తించారో తెలుసా, ఆరోహి ఈ రోజు సమయానికి రాకపోయి ఉంటే నేను అని చెప్పడం ప్రారంభించింది. ఇంతవరకు అని అతని గుండెలపై వాలి ఏడవడంతో ఆమె మాటలు విన్న అక్కడ ఉన్న అందరికీ ఒక క్షణం ఆశ్చర్యం కలిగింది. ఏడుస్తున్న నిత్యాన్ని వెనక్కి జరిపిన ఆశ్రయ్, నిత్య అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అని ఆమె ముఖం వైపుకు చూశాడు. ఇంకిదే సరైన సమయం, తను అనుకున్న పని సాధించుకోవాలి అని అనుకున్న నిత్య వెంటనే ఆరోహి దగ్గరకు వచ్చి, ఆరోహి అంటూ ఆమె చేతిని పట్టుకుని ఏడుస్తూ, ఆరోహి ఈ రోజు బావ నా దగ్గర ఎంత తప్పుగా ప్రవర్తించారో తెలుసా, నువ్వు కొంచెం లేటుగా వచ్చుంటే నా పొరువు అంటూ ముందుకు మాట్లాడబోయే లోపే ఆరోహి తన చెంపపై కొట్టడంతో ఆమె చెంపపై వేల ముద్రలు కనిపించాయి. నిత్య మాటలు వింటున్న హేమ గారికి తన కొడుకుపై ఆమె చేస్తున్న ఆరోపణలు విని నిజంగా తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. వెంటనే కూలబడిపోయిన ఆమెను ఆశ్రయ పట్టుకుని అమ్మా అని పిలిచాడు. హేమ కన్నీళ్లతోని, నిత్య నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో నీకు అర్థమవుతుందా అని బాధగా ఆమె ముఖం చూశారు. వెంటనే ఏడుస్తూ హేమ దగ్గరికి వచ్చిన నిత్య, అత్తయ్య నిజంగానే మన బావ నా దగ్గర అలా ప్రవర్తించారు, నన్ను నమ్మండి అని చెప్పింది. నిత్య దగ్గరికి వచ్చిన ఆరోహి ఆమెను పైకి లేపి నిలబెట్టి, ఏమన్నావు నువ్వు, నా భర్త నీ దగ్గర అలా ప్రవర్తించారా అని అంటూ మరోసారి ఆమె చెంపపై కొట్టింది. ఈసారి ఆరోహి కొట్టిన దెబ్బకు నిత్య పెదవి పగిలి రక్తం వచ్చింది. నిత్య మాటలు విని కూలిపోయినట్టుగా కూర్చున్న అర్జున్ తన భార్యలో వచ్చిన ఈ మార్పును చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు ఎవరేమన్నా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా అన్నింటినీ ఓపిగ్గా భరించే ఆరోహి ఇప్పుడు ఇలా ధైర్యంగా నిలబడడం అతనికి చాలా కొత్తగా అనిపించింది. మరి తన భర్తపై నిందలు వేస్తూ ఊరుకుంటుందా ఏ భార్య అయినా? నిత్య దగ్గరికి వచ్చిన ఆరోహి ఆమె ముఖాన్ని గట్టిగా పట్టుకుని, ఏమన్నావు నువ్వు, నా భర్త నీతో తప్పుగా ప్రవర్తించారా? అవును, బావ నా దగ్గర అలా ప్రవర్తించారు, ఆశ నువ్వేనా నన్ను నమ్ము అంటూ ఆశ్రయ దగ్గరికి వెళ్ళబోయిన నిత్య చేతిని పట్టుకున్న ఆరోహి, నోరు మూసుకో, నా భర్త ఎలాంటి వారో నాకు తెలుసు, ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలో కూడా నాకు తెలుసు. ఇక నువ్వు ఇప్పుడేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేను ఇన్ని రోజులు నువ్వు అన్న మాటలని మౌనంగా విన్నాను అంటే నాకు మాట్లాడడం రాదని కాదు నిత్య, నీకు భయపడి నోరు మూసుకున్నానని కాదు, ఈ ఇంటి కోసం, ఈ కుటుంబం సంతోషం కోసం నీ వల్ల వచ్చిన ప్రతి సమస్యను కూడా నేను భరించాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో నిత్య, నా భర్త నిన్ను కేవలం తన తమ్ముడు భార్యగా మాత్రమే చూడలేదు, తన కూతురిలా భావించారు. అలాంటి పవిత్రమైన బంధానికి మచ్చ తెచ్చేలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా అంటూ తన మెడలో ఉన్న అర్జున్ కట్టిన తాళిని బయటికి తీసి చూపిస్తూ, నా భర్తకు నా మీద పూర్తి హక్కు ఉన్నా, ఈ పెళ్లి ఆయనకు మొదటి ఇష్టం లేకపోయినా సరే అమ్మ మాట కోసం ఈ తాళి కట్టారు, కానీ ఒక్కరోజు కూడా నా అనుమతి లేకుండా నా దగ్గరికి రాలేదు. అలాంటి నా భర్తపై ఇలాంటి నిందలు వేయడానికి నీకు ఎలా మనసు వచ్చింది? ఒక ఆడదానిగా ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకే సిగ్గుండాలి. ఈ ఇంట్లో తిన్న అన్నానికి ద్రోహం చేసేలా ఎప్పుడు మాట్లాడకు అని చెప్పి ఆమె ముఖం చూడడానికి ఇష్టం లేనట్టుగా ఆరోహి ఆమెకు వెనక్కి తిరిగి నిలబడింది. ఎప్పుడు తను ఏదైనా మాట మాట్లాడినా, ఎప్పుడు ఎన్ని మాటలన్నా కూడా తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడిన ఆరోహి ఈ రోజు తనపై చేయి చేసుకోవడమే కాకుండా ఆమెలో వచ్చిన ఈ కొత్త రూపాన్ని చూసిన నిత్యకు
మొదటిసారి భయం వేసింది. భయంతో ఆమె చేతులు కాళ్ళు వణకడం మొదలైంది. అయినా కూడా ఆమె ముందు ఓడిపోవాలని అనుకుని నిత్య తన చివరి అస్త్రంలా ఆశ్రయ వైపుకు తిరిగి, ఆశ చూసావా, మీ వదిన భర్త తప్పు చేసినా కూడా ఇద్దరు కలిసి నా మీద ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నువ్వు లేని సమయంలో నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు అంటూ ఆశ్రయ్ గుండెలకు వాలింది. అలా వాలిన నిత్య ఎంతసేపైనా ఆశ్రయ్ చేతులు తనను పట్టుకోకపోవడంతో అనుమానం వచ్చి నెమ్మదిగా తలెత్తి అతని ముఖం వైపుకు చూసింది. కోపంతో అతని ముఖం ఎర్రగా మారిపోయింది. ఆశ్రయలో ఇంత కోపాన్ని మొదటిసారి చూసిన నిత్యకు మొదటిసారి తను తప్పు చేశానేమోనన్న భావన కలిగింది. ఆశు అంటూ అతని చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించగా కోపంతో ఆమె చేతిని ఒక్కసారిగా దూరంగా విసిరేసిన ఆశ్రయ్ ఆమెను ఒక్కసారిగా వెనక్కి నెట్టాడు. అంతే కదండి, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బ్లడ్ రిలేషన్. ఎవరో వచ్చి తప్పు పడితే ఎవరు ఊరుకుంటారు, అంతే కదా. చూద్దాం మరి నిత్య పరిస్థితి ఇంకా ఆనందో వచ్చే ఎపిసోడ్ లో. ఇక్కడ నుంచి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. మరి మీరు చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేసి అయిపోయిన ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్ వస్తాయి. మన రాజీ స్టోరీస్ వల్ల న్యూ స్టోరీ ఈ రోజు అప్లోడ్ చేశానండి, ఒకసారి చూడండి.